మీరేమైనా పవర్ స్టార్ అనుకుంటున్నారా? కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు. అర్థమైందా? కంటెంట్ ఉందిట, కొంచెం ఆ కంటెంట్ ఏంటో చూడండి. మేడం ఇప్పుడు దాకా మీరేం చెప్పక్కర్లేదు, మేము వస్తే ఏం జరుగుద్దో ప్రేక్షకులందరికీ తెలుసు. ఎంజాయ్. మా ఎంట్రీకి ఏంటో నా పేరు సుడిగాలి సుధీర్ అండి. చెప్పాను కదా మా తాత ఒకడు ఉన్నాడు, ఆడేదైతే టైం మిషన్ చైర్ కనిపెట్టాడంట. దీంట్లో కూర్చొని 10 లెక్క పెడితే గతంలోకి వెళ్ళిపోతామంట. ఎప్పట్లోని విమానాలు బస్సులు రైలు ఎక్కితే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళట్లేదు, దీని మీద ఎక్కితే గతంకి వెళ్ళిపోతామంటే ఎవరు నమ్ముతాడు చెప్పండి? అయినా నాకు తెలియక అడుగుతాను, గతంలోకి వెళ్తే ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకోరా, లేదంటే ఈ సినిమాకి నితిన్ సైడ్ చేసి నేనే హీరోగా చేయరా? అన్నీ పిచ్చిగా ఇది అన్నీ కనిపెట్టి దీంట్లోకి వెళ్ళిపోతాం గతంలోకి వెళ్ళిపోతాం అంటే ఏం చెప్తాము? ఏదో కనిపెట్టాడు కదా, ఒకసారి కూర్చొని ట్రై చేద్దాం. దీంట్లో కూర్చొని 1 2 3 4 10 లెక్క పడితే మనం గతంకి వెళ్ళిపోతాం అంట. ట్రై చేద్దాం ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10. తొక్కేళ్ళాం, మీరు ఎక్కడ ఉన్నారు నేను ఎక్కడ ఉన్నాను, గతంలోకి వెళ్ళిపోయామంట. అర్జెంటుగా మా తాతకు ఫోన్ చేసి చెప్పాలి, అది కనిపెట్టిన చైర్ కనిపించలేదని. ఏ సిగ్నల్ లేదు, ఒక్క నిమిషం సిగ్నల్ లేదు. హలో, ఇదేంటి వాచ్ కూడా పనిచేయట్లే? ఓయమ్మ, సడన్గా క్లైమేట్ కూడా మారిపోయింది ఏంటి? ఏమవుతుంది? మ్యూజిక్ ప్లీజ్. హలో 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 హలో, ఏంటి సార్ బట్టలారేసుకుంటున్నారు ఏంటి? అనగానేమి? అనగాలేదు అలాగే లేదు, గుంట బాగుంది, ఎక్కడ తీసుకొచ్చారు? గుంట అనగానేమి? గుంట అంటే అక్కడ కనబడుతుందిగా, సర్లే కానీ అదంతా పక్కన పెట్టండి. ఏ డ్రామా కంపెనీ? డ్రామానా? అనగా ఏమి? ఈ యదవ యాక్టింగ్ మేము డ్రామా అంటాం మా ఊర్లోని. సరే ఇదంతా నాకు ఎదులే కానీ నేను అర్జెంట్గా అమీర్పేట వెళ్ళాలి, అడ్రస్ చెప్పండి వెళ్ళాలను. అమీర్పేట అనగానేమి? అమీర్పేట ఎక్కడో తెలీదా సార్? మన మైత్రివాడ ఉందా, మైత్రివాడ పక్కనే అమీర్పేట. ఉద్యానవనం తెలుసు కానీ మైత్రివనం తెలియదు నాయన. ఓ మీకు మైత్రివనం తెలీదా? ఓ పని చేయండి, మన పంజాగుట్ట ఉంది కదా, ఆ పంజాగుట్ట పక్కకే మైత్రివనం కూడా. పంజాగుట్ట ఎక్కడ? గుట్ట తెలుసు, రెట్ట తెలుసు, పెట్ట తెలుసు, పంజాగుట్ట ఎక్కడ ఉంది? అబ్బా మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు మన నాగార్జున సర్కిల్ దగ్గర ఉండదు కదా, అదే పంజాగుట్ట అంటే. తెలీదు నాయన. మీకు దండం బాబు వదిలేండి. ఇగో అమ్మా, నువ్వు అని చెప్తాను అమీర్పేట వెళ్ళాలలో. కుమారా కాదు, నా పేరు సుడిగాలి సుధీర్. ఇటు రమ్ము రమ్మా. ఓ ఏమో పొద్దున రమ్ము తగ్గుతారా? రమ్ముకి మన పడదు కానీ బీరే తెప్పితే చల్లగా ఉంటుంది. బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు మీరు. ఎంత తిక్కారు, ఎంత కండగారు, సార్ నిజంగా అతనికి వచ్చానేంటి? ఇప్పుడు ఇది ఏ కాలం అండి? చలికాలం. స్కిట్లో డైలాగ్ చెప్పండి. అంటే రాతికాలం. రాతి యుగంకి వచ్చావా సార్? అమ్మో, మా తాత చెప్పి నిజమే అనుకుంటా. టైం మిషన్లో కూర్చోగానే గతంకి వచ్చాను. ముందుకెళ్ళాలంటే ఎలాగో. ఏమన్నా? ఏం లేదు, మీరిద్దరు ఏం చేస్తారండి? మా కుమారుని నేను ప్రేమించుతున్నాను. ఏంటి మీ కాలంలో కూడా మీకు ఉన్నాయా? మాకు ఉండకూడదా? అదే గుండెకాయ ప్రేమేగా మీరు మాట్లాడేది, నాకు అర్థమైంది. మీరు ప్రేమించుకోండి. తెలుసా, 2 సంవత్సరాల నుంచి మా కుమారుని ప్రేమించున్నాను, కానీ ఇప్పటి వరకు మోము చూడలేదు తెలుసా నేను. ఓరి అమ్మాయి, ఆ కాలంలో ప్రేమిస్తే మొహం చూడడానికి 2 ఏళ్ళు పట్టిందంటే మిగతా చూడడానికి ఎన్ని ఏళ్ళు పెట్టదు? ఏమన్నా? ఏం లేదు, మా కాలం కుర్రోళ్ళు అయితే ఈ పాటికి 20 మందిని ప్రేమించుతూ ఉండేవారు. ఇంకా సుందరి యువరాజా, నా ప్రేమ గుర్తుగా నీకు అంగుళీయకము బహుమానం చేస్తున్నాను, తీసుకో. ఇదే నా ప్రేమకు చిహ్నము. మీరే పెట్టండి. సుందరి. ఓరే అమ్మాయి, ఇది ఇచ్చేటట్లేదు, తీసుకునేటట్లేదు. సుందరి. పెట్టుము. సుందరి. ఆహా, ఏటి నీ ఏళ్ళు బలిసి ఎట్టు గాడికి. ఈ మధ్య నాన్ వెజ్ ఎక్కువగా తింటున్నాను. సుందరి, నిన్ను ఒక్కసారి కౌగిలించుకోవచ్చునా? యువరాజా వదండి నా చెయ్య. మేడం అక్కడ ఉన్నారు. సుందరి. యువరాజా
సుందరి, యువరాజా, నా ప్రేమకు జవాబు చెప్పలేదు. నా ప్రేమ మీకు తెలపాలంటే ఆ. ఆహా. ఆపండి ఆపండి ఆపండి. ఏంటిది తొలి ప్రేమ మ్యాచ్ చేస్తున్నారు? తొలి ప్రేమ అనగానేమి? అంటే మీ కాలంలో సినిమాలు లేవా? సినిమా అనగానేమి? సీరియళ్ళు అనగానేమి? ఇప్పుడు యాక్ట్రెస్ ఎవరు తెలీదా? అనగానేమి? మరి ఎవరు తెలియకుండా పవన్ కళ్యాణ్ గారి సినిమా యాక్ట్ పవన్ చేస్తారు? కళ్యాణ మా ఆరాధ్య దైవము, మా కుల దైవము, మా రాజ్యానికి అధిపతి ఆయనే. తెలుసా మీకు? పవన్ కళ్యాణ్ అతనంటే నాకు ప్రాణం. అతనే వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను. అలా అనకూడదు, తప్పు. నేను ఉన్నాను కదా. లేదు, నాకు పవన్ కళ్యాణే కావాలి. నేను ఉన్నాను కదా. నువ్వు పక్కలే పవన్ కళ్యాణే కావాలి. ఏంటి సినిమాలు లేవు, సీరియల్ లేవు, పవన్ కళ్యాణ్ గారు తెలుసా? ఎలా తెలుసు నీకు? మా దివ్య దృష్టితో రీసెంట్ గా అత్తారింటి దారిని కూడా చూసా. మేము కూడా మా త్రివిజస్తో గబ్బర్ సింగ్ చూసాం. ఓహో, జల్సా మిస్ అయినట్టున్నారు మీరు. ఇది కాదులే కానీ మీరిద్దరు హ్యాపీగా ప్రేమించుకుంటూ ఉండండి. నేను చూస్తూ ఉంటాను ఎలా ఉంటుంది మీ ప్రేమ. కొంచెం ముందుకెళ్ళి ప్రేమించుకోండి, జనాలకు కూడా కనబడింది. సుందరి, యువరాజా, సుందరి, యువరాజా, సుందరి, యువరాజా. అప్పుడు మీ దొక్కలో ప్రేమలో తొందర ఏమి రాజా, తొందర ఏమి రాదు. ఏంటిది? మా కాలంలో అయితే పొద్దున్న చూసామా, మధ్యాహ్నం లంచ్ తీసుకెళ్ళాం, సాయంత్రం డేటు, తర్వాత మానవానా? ఎవరు చెప్పినా మానం మేము. మా కాలం కుర్రోళ్ళందరూ ఇంతే. మానవా, మా అమ్మ నాన్న చెప్తేనే మానలేదు, మీరు చెప్తే మానేస్తాం. తొక్క ఏంటండి మానేది? మీ ప్రేమ కూడా సుందరి సుందరి అంటేనేమో రాజా రాజా అంటే ఏంటి తొక్కది? చూసావా అమ్మాయిని, పట్టుకున్నావా, లాగావా, హార్ట్ అటాక్ సినిమాలు నితిన్ లాగా అయిపోయా. సుందరి, యువరాజా, సుందరి, యువరాజా. బహు ముచ్చటగా ఉన్నది, మరొకటి కావాలి. అబ్బా రమ్ము, మనం వెళ్ళిపోదాం. ఎలా ఉందో సుందరి, సుందరి. సుందరి.